అన్నా అన్నా ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకొనివ్వవా? నేను చెప్పే న్యూస్ వింటే ధ్యానం కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుందన్నా నీకు. ఏంటా విషయం? ఈరోజు ట్రెండింగ్ విషయం నీకు తెలీదా? సోషల్ మీడియా నుంచి కొంచెం మేము దూరంగా ఉంటాం. మేము టీవీ, సోషల్ మీడియా ఇవేమీ చూడం. నువ్వు 24 గంటలు అదే పనిలో ఉంటావు కదా, విషయం ఏంటో చెప్పు. మన వదిన అరెస్ట్ అయింది. ఏం గుడ్ న్యూస్ చెప్పావు నందిని? ఎప్పుడు కంప్లైంట్స్ చేసే నువ్వు తొలిసారి గుడ్ న్యూస్ చెప్పావు. అన్నా ఈ వీడియో చూడన్నా. శివగామికి అరెస్ట్ వారెంట్ వచ్చిందని తెలిసిన తక్షణం తప్పించుకుని పోవడానికి పారిపోతున్న విషయం తెలిసి ఆమెని చేస్ చేసి పట్టుకున్నాం. ఇందులో రావణ్ హస్తం ఏమైనా ఉందా? మరి లేకుండా ఉంటుందా? రావణ్ కేసుకి సంబంధించిన విషయంలోనే శివగామి అరెస్ట్ అయిందంటన్నా. ఈ కేసు కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చాడంట. అతను రావణ్ కి ఫ్రెండ్ అంట. కానీ శివగామి తప్పించుకోవాలని ట్రై చేసింది అన్నారు కదా, తనది అలాంటి క్యారెక్టరే కాదు కదా. ఏమున్నా కానీ ఫేస్ టు ఫేస్ నిలబడుతుంది కదా. నాకు తెలిసి ఆ పోలీసే ఈ గేమ్ ఆడుంటాడు. అయితే శివగామి తనంతట తానే వలలో చిక్కుకుందన్నమాట. పోలీసులు రావణ్ కలిసే ఇది ప్లాన్ చేసుంటారు. ఈ మధ్య రావణ్ మనతో ఏమీ షేర్ చేసుకోవటం లేదు. ఆదిగురు, మీరు రావణ్కి సాయం చేసిన విషయం కూడా మర్చిపోయాడు. ఆ బ్యాచ్ ని కొంచెం దూరం పెడితే మంచిది. అతనొక్కడే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విషయం కనీసం మనతో డిస్కస్ కూడా చేయలేదు. మీరిద్దరూ ఇంతకు ముందులా క్లోజ్ గా లేరు కదన్నా, అందుకే అలా చేశాడు. అలాగే నువ్వు కూడా ఇంతకు ముందు ఉన్నంతలాగా శక్తివంతంగా లేవు కదన్నా. మళ్ళీ వాళ్ళకి నీ పవర్ ఏంటో చూపించాలన్నా. ఆ రావణ్కి నీ శక్తి తెలిసి నిన్ను వెతుక్కుంటూ రావాలి. అవును గురు ఆది, మనం శక్తులని కోల్పోతున్నాం. మన శక్తి ఏ పాటితో మనం పరీక్షించుకోవాలి. మన శక్తి మళ్ళీ సంపాదించాలి. నేను మీ అందరి కోసమే నా శక్తిని కోల్పోతున్నాను. దాన్ని మళ్ళీ పొందాలి. సంపాదిస్తాను. వీలైనంత త్వరగా ఆ శక్తుల్ని సంపాదించాలి. ఈ అవకాశాన్ని మనం ఎలాగైనా ఉపయోగించుకోవాలి. రావణ్, నన్నే దాటాలని చూస్తున్నావు కదా, దీని పరిణామం ఎదుర్కొంటావు. ఏం ముట్టుకుంటే చచ్చిపోతావా ఏంటి? మీ బలిసినోళ్ళు సోకులన్నీ ఇంట్లో పెట్టుకోవాలి. స్టేషన్కి వచ్చాక నేను దొంగనే, నువ్వు దొంగవే. అర్థమైందా? వదలండి. లక్ష్మమ్మ, క్రిమినల్ తప్పించుకోవడానికి సాయం చేశారు. ఏంటి మొహం చూస్తున్నారు? తీసుకువెళ్ళి 4 తగిలించండి. సార్ తగిలించండి. అమృత, కొట్టకండి. ఆపండి. అయ్యో, వాళ్ళనెందుకు కొడుతున్నారు? వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళకి ఈ కేసుకి ఏం సంబంధం లేదు. లక్ష్మమ్మ, అయ్యో, వాళ్ళ తప్పేమీ లేదు. అది నేను కనిపెడతాను. అయ్యో, కొట్టకండి. అయ్యో, అయ్యో, కొట్టకండి ప్లీజ్. భవానీ, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదో. అయ్యో, కొట్టకండి. ఏంటిది? తీసుకెళ్లి లోపల పడేయండి.
ఏయ్, నువ్వు చిన్న పిల్లవి, నీకిదంతా అర్థం కాదు. నువ్వు చిన్న పిల్లవని వదిలేస్తున్నాను. సైలెంట్గా ఉండు, లేదంటే బయటికి వెళ్ళ. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. వాళ్ళని వదిలిపెట్టేదాకా నేను వెళ్ళను. మా అమ్మ ఫోన్ ఇవ్వండి, నేను లాయర్ అంటే కాల్ చేసుకోవాలి. ఏయ్, మొబైల్ ఇవ్వడానికి కుదరదు, అర్థమైందా? ఏయ్, ఆ చైన్ స్నాచర్స్ని వేరే చోటికి మార్చి వాళ్ళ ముగ్గురిని మాత్రం ఒకే చోటు ఉంచండి. ఓకే సార్. అమ్మా, నన్ను కొట్టారా అమ్మా? లేదు కన్నా, నేను ఇక్కడే ఉంటానమ్మా. వద్దు కన్నా, నువ్వు ఇక్కడ ఉండకూడదు ప్లీజ్. లేదమ్మా, నువ్వు బయటకు వచ్చే వరకు నేను బయట కూర్చుంటాను. నేను ఇక్కడే ఉంటానమ్మా. భవానీ, లక్ష్మమ్మ, కాఫీ తీసుకొని రా. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఎవరైనా ఉన్నారా? శివగామి, శివగామి. ఇంట్లో అందరూ ఏమైపోయారు? ఫోన్ రింగ్ అవుతుంది, శివగామి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.